కర్కాటక లగ్నం. ఇది కర్కాటక లగ్నం జన్మగృహం. వ్యక్తికి, ఈ కర్కాటక లగ్న వ్యక్తికి బుధుడు, శుక్రుడు దుష్టగ్రహాలు. శుక్రుడు 4, 11 గృహాలకి అధిపతి. శుక్రుడు 4, 11 గృహాలకి అధిపతి. బుధుడు 3, 12 గృహాలకి అధిపతి. కాబట్టి ఇవి హానికరమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కుజుడు, గురువు ప్రయోజనకరమైన మంచి గ్రహాలు. కుజుడు 5వ ఇంటి, 5వ ఇల్లు అంటే కోణం, మరియు 10వ ఇల్లు అంటే కేంద్రస్థానం అధిపతి. అందువలన అతను స్వతంత్రంగా రాజయోగం ఇవ్వడానికి అవకాశం మెండుగా ఉంటుంది. రవి 2వ గృహానికి అధిపతి. రవి 2వ గృహానికి అధిపతి, కానీ అతడు స్వతంత్రంగా మరణాన్ని కలిగించలేడు. మరణాన్ని కలిగించే మారక లక్షణాలు కలిగి ఉన్న ఇతర పాప దుష్ట గ్రహాలు మరణానికి కారణమవుతాయి. ఈ ఫలితాలన్నీ కూడా హౌస్ ఆఫ్ క్యాన్సర్కి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నం జన్మ లగ్నం అంటే ఆయన జన్మగృహం. ఇక్కడ శుక్రుడు, బుధుడు అన్నవాళ్ళు దుష్టగ్రహాలు. శుక్రుడు 4వ ఇల్లు, 11వ గృహాలకి అధిపతిగా ఉంటాడు. బుధుడు 3 మరియు 12 గృహాలకు అధిపతి. కాబట్టి అవి హానికరమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం మెండుగా ఉంది. కుజుడు, గురువు ప్రయోజనకరమైన మంచి గ్రహాలు. కుజుడు 5వ ఇంటి, 5వ గృహం అంటే కోణం, 10వ ఇల్లు అంటే కేంద్రం. అందువలన ఇతను స్వతంత్రంగా రాజయోగాలు ఇవ్వడానికి అధిక ఆస్కారం ఉంది. రవి 2వ ఇంటికి అధిపతి, కానీ అతడు స్వతంత్రంగా మరణాన్ని కలిగించలేడు. మరణాన్ని కలిగించే మారక దృష్ట గ్రహాలు కలిగి ఉన్న ఇతర పాపగ్రహాలు మరణానికి కారణమవుతాయి. ఈ ఫలితాలన్నీ కూడా హౌస్ ఆఫ్ క్యాన్సర్కి మాత్రమే వర్తిస్తాయి, చెల్లుబాటు అవుతాయి. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.